వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మండోరా మండలంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీరామ్ సాగర్ జలాశయం స్థితిగతులను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఎస్ఆర్ఎస్పీ ఆధారంగా ఎత్తిపోతల పథకాలకు అందుతున్న జలాలు తదితర అంశాలను చర్చించి మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో మా ప్రభుత్వం వెనకాడకుండా మరి మంచి స్థాయిలో ఈ ప్రాజెక్టుని రీజుమినేట్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా మరమ్మతులున్నా ఏ విషయాలున్నా అది టేకప్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. పూర్తి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకి వీటి ద్వారా నీళ్లు చేరే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు మరి ఇక్కడ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నేను రాష్ట్రం మొత్తానికి మనం చేస్తున్నాను. స్టోరేజ్ చేస్తే అది కొట్టుకపోతున్ననే ప్రమాదం ఉందని చెప్పి మేము అది ఆపెట్టి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఎన్డీఎస్ఏ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ 3 బ్యారేజెస్ ఆపెట్టి ఒక చుక్క నీళ్లు వాడకుండా ఈ వానాకాలం పంట తెలంగాణలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. అంటే మీడియా మిత్రులారా, ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పంట ఈ వరి పంట ఒక పంటలో పండలేదు. మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో ఇంత పండలేదు.